మై డియర్ స్టూడెంట్స్, మీరు సిబిఎస్ఈ సోషల్ స్టడీస్లో అంటే మీ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో 100/100 స్కోర్ చేయాలనుకుంటున్నారా? దెన్ దిస్ వీడియో ఈస్ ఫర్ యూ. సో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత సిబిఎస్ఈ 9 and 10 తెలుగు. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం. కంప్లీట్ స్ట్రాటజీ టు స్కోర్ 100/100 ఇన్ క్లాస్ 9 and 10 సోషల్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ 100 out of 100 ఇన్ సోషల్ చాలా కష్టం అనుకుంటారు. ఈవెన్ చెప్పాలంటే చాలా మంది బోరింగ్‌గా ఫీల్ అవుతారు. బట్ నేను చెప్పే స్ట్రాటజీ చూసినాక మీ కాన్సెప్ట్ అంతా మారిపోద్ది. మీ పర్సెప్షన్ మారిపోద్ది. మ్యామ్ ఇంత ఈజీనా? ఇన్నాళ్ళు చాలా కష్టం అనుకున్నామే అనుకుంటారు. వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి. Yes, let us get into the video, my dear students, the 100/100 mindset. సో మై డియర్స్, నిజంగా మీకు 100/100 స్కోర్ చేయాలంటే ముందు మీ మైండ్ సెట్ మార్చాలి. ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ టు డూ చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. రైట్? ఎస్ మై డియర్ స్టూడెంట్స్. సో ఫస్ట్లీ, సోషల్ సైన్స్ అనేది బోరింగ్ సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇలాంటి స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు నాన్న, ఇట్ ఈస్ ఎ హై స్కోరింగ్ సబ్జెక్ట్. ఆబ్వియస్లీ అందులో డౌటే లేదు. సో డోంట్ ఇగ్నోర్ ఎస్ఎస్టీ అంటిల్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. చాలా మంది ఏం చేస్తారు, ముందు మంత్స్ అంతా కూడా పక్కన పెట్టేస్తారు. అరే ఈజీలే, ఏదైనా రాస్తే క్వశ్చన్స్ డిఫికల్ట్గా వస్తాయి, బట్ సంథింగ్ వీ కెన్ మగ్ ఇట్ అప్ అనుకుంటారు. సో మగ్గింగ్ అప్ ఈజ్ నాట్ గుడ్ విత్ సోషల్ స్టడీస్. ఒక్కసారి మీరు కేర్ఫుల్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే దెర్ ఈస్ నో నీడ్ టు మగ్ అప్ ద సబ్జెక్ట్ అన్న, చాలా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఒక్క విషయం ఏంటంటే, యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ఎస్ఎస్టీ అంటిల్ ద లాస్ట్ వీక్స్. అంటే చూడండి, మీకు జనవరి డిసెంబర్ వచ్చిన తర్వాత మీరు సోషల్ స్టడీస్ ఓపెన్ చేయడం కాదు, ఈ రోజు నుంచే ఎవ్రీడే చదువుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గివ్ ఎస్ఎస్టీ కన్సిస్టెంట్ డైలీ అటెన్షన్. ద గోల్ ఈస్ నాట్ జస్ట్ మెమరైజేషన్ అన్న, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్లస్ రీకాల్ ప్లస్ రైట్. ఎస్పెషల్లీ 9th క్లాస్ సోషల్ స్టడీస్ న్యూ టెక్స్ట్ బుక్లో అండర్స్టాండింగ్ సోషల్ సైన్స్లో మనకి చాలా న్యూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ చాలా డెప్త్లో ఉన్నాయి, అనాలిసిస్ బేస్డ్గా ఉంటాయి. వాటిని నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే నువ్వు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతావు. సో డెఫినెట్లీ ఎవ్రీడే నువ్వు సోషల్ స్టడీస్కి కాస్త టైం ఇవ్వాలి. నువ్వు చాప్టర్ చదవాలి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. నీకు చదివినది అర్థమైంది మళ్ళీ రీకాల్ చేసుకుని రివిజన్ చేయాలి అండ్ రాయాలి, రైటింగ్. సో స్మాల్ డైలీ ఎఫర్ట్ కెన్ టర్న్ ఎస్ఎస్టీ ఇంటూ 100/100 సబ్జెక్ట్. దిస్ యూ కెన్ డెఫినెట్లీ డూ నానా. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ రూల్ ఏంటంటే 30 minutes ఎవ్రీడే. అంటే ఎగ్జామ్ ముందు ఒక 5 hours, లేదా ఎగ్జామ్ ముందు ఒక 1 month, లేదా పోనీ అంతగా మంచి స్టూడెంట్స్ అంటే ఒక 2 months చదివితే సరిపోదు. ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 5-10 minutes, ఒక 30 minutes ఇవ్వండి. 5-10 minutes మళ్ళీ మీరు ఓన్లీ ఏమైనా ఇయర్స్ మాత్రమే చదువుకోగలుగుతారు. ఒక 30 minutes or 1 hour, కుదిరితే ఒక 1 hour ఇవ్వండి. ఏదైనా హాలిడే వస్తే ఒక 2-3 hours చదువుకోండి. అట్లీస్ట్ 30 minutes ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్టీ నానా, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్కోర్ good marks. Right? Next, if you see, NCERT is your best friend. Yeah, trust me my dear students, చాలా మంది మ్యామ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది, 100/100 కొట్టాలంటే ఏ పబ్లికేషన్ మెటీరియల్ కొనాలి, ఏం చేయాలి చెప్పండి అంటారు. మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసేసి మల్టిపుల్ బుక్స్ కొనేసి అదంతా మీకు ఏమవుతుందంటే తెలుసా, డైవర్షన్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. వాళ్ళది వినాలా వీళ్ళది వినాలా, ఈ బుక్ చూడాలా ఆ బుక్ చూడాలా. సో సెట్ ఓన్లీ సింగిల్ గోల్, ఒక్క సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. తెలుగులో సిబిఎస్ఈ వేదాంతు సిబిఎస్ఈ ఛానల్ స్టార్ట్ చేసింది. దాని అర్థం మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడానికి. వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీ హిందీ ఛానల్. ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తాం, లెసన్ వీడియోస్ రికార్డెడ్ అందిస్తాం, లైవ్ సెషన్స్ అందిస్తాము, ఎగ్జామ్ టైంలో రివిజన్ ఇస్తాము. ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్. వీఆర్ నాట్ అ స్మాల్ ఛానల్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్. సో మన ఛానల్కి స్టిక్ అయి ఉండండి, మీ ఎన్సీఆర్టీ బుక్ నమ్ముకోండి, సరిపోతుంది. రైట్? సో ఎన్సీఆర్టీ ఈజ్ యువర్ best friend Nana. Master NCERT line by line. Read every line of the NCERT textbook. లైన్ బై లైన్ చదవమంటున్నారు, అంత లెంది లెసన్ ఎస్పెషల్లీ ఇన్ సోషల్, హౌ కెన్ వి డూ అంటారా? జస్ట్ లిసన్ టు మీ. చూడండి, ఆ పిక్చర్స్, క్యాప్షన్స్, మైండ్ మ్యాప్స్, ఎగ్జాంపుల్స్ ఇలాంటివి స్కిప్ చేయొద్దు. అక్కడే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ డైరెక్ట్లీ ఇన్ ఎన్సీఆర్టీ. మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు అందులో ఉన్న కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకోండి అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిఫోర్ ట్రయింగ్ టు మెమరైజ్. సో ఇక్కడ కూడా గోల్డెన్ రూల్ చెప్తున్నాను, ముందు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదవండి, ఆ తర్వాత నోట్ మేకింగ్ అంటే ఒక మంచి నోట్స్ తయారు చేయండి, ఒక రన్నింగ్ నోట్స్ తయారు చేయండి. లేదంటే మన లైవ్ సెషన్స్ వెరీ సూన్ స్టార్ట్ అయితే మీరు అక్కడ అటెండ్ అయితే నేను హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫర్ అవర్ ఎన్సీఆర్టీ చాప్టర్స్. అండ్
అదర్ సోర్సెస్, మిగతా సోర్సెస్ వాడొద్దు అని చెప్పను, వాడొచ్చు. లైక్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్ని సెటప్ చేసుకోవచ్చు, దిస్ ఇయర్ క్వెషన్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు, ఇంకేమైనా మెటీరియల్ కూడా వాడొచ్చు. బట్ లిమిటెడ్ పెట్టుకోండి సోర్స్. అప్పుడు మీరు పూర్తిగా కాన్సంట్రేట్ చేయగలుగుతారు. ఇది మీరు పూర్తిగా కంప్లీట్ చేయాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. లెర్న్ త్రూ యాక్టివ్ రీకాల్ అంటే ఏంటో చెప్తా చూడండి. కేవలం చదివితే మనం ఏం గుర్తుపెట్టుకోలేం నాన్న. యాక్టివ్ రీకాలింగ్ ఇస్ ద కీ. అది నీకు అర్థమైన రోజు యువర్ రివిజన్ విల్ బి సూపర్ డూపర్ అనమాట. స్టెప్ 1, ఒక సెక్షన్ ఆఫ్ టాపిక్ కేర్ఫుల్ గా చదివేసేయాలి. స్టెప్ 2, క్లోజ్ ద బుక్ అండ్ లౌడ్ గా నీ సొంత మాటలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టెప్ 3 ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఇట్ అలౌడ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఫస్ట్ సపోజ్ నేను ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి నేర్చుకున్నాను, దెన్ లౌడ్ గా see in France the people of the France were not satisfied with their king, so what did they do? They have started a revolution in 1789. All the people of France, especially the revolutionaries, started a revolution. So they came onto the roads, they started storming or attacking the Bastille. In that way, even the French ruler, the king, was feared, and then a new democracy was established. ఇలా మీరు చెప్పుకోండి, ట్రై చేయండి. చెప్పలేకపోతున్నారా, మళ్ళీ ఇంకొకసారి చదువుకోండి, మన రికార్డెడ్ సెషన్స్ విని అర్థం చేసుకోండి. దాట్ ఈస్ ద వెరీ సింపుల్ వే కదా. స్టెప్ 4 వచ్చేసి కనెక్ట్ ఈవెంట్స్ యూజింగ్ అ స్టోరీ ఆర్ టైమ్ లైన్. ఒక కథలాగా లేదా ఒక టైం లైన్ పెట్టుకుని ఈ స్టోరీ అంతా కనెక్ట్ చేసుకోండి. స్టెప్ 5, చెక్ వాట్ యు ఫర్గాట్. నువ్వు మర్చిపోయింది మళ్ళా చదువుకో. ఈ యాక్టివ్ రీకాల్ వల్ల నీ మెమరీ అనేది స్ట్రెంగ్తన్ అయిపోతుంది, నీ అండర్స్టాండింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇట్ హెల్ప్స్ యూ రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ నీ రీకాల్ స్పీడ్ పెరుగుతుంది నాన్న, అండ్ హెల్ప్స్ యూ రైట్ బెటర్ ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ద మోర్ యూ రీకాల్ ద మోర్ యూ రిటైన్. ఇది మర్చిపోవద్దు. సో రీకాల్ ఆర్ రివిజన్, రిపీట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రీకాల్ చేయండి, రివిజన్ అసలు మానద్దు, ఇదే రిపీట్ చేయండి. సో రిమెంబర్ దిస్ సైకిల్. మళ్ళీ చెప్తున్నా, రీడ్, క్లోజ్, రీకాల్, ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ చెక్ అండ్ రిపీట్. ఈ సైకిల్ మీరు కంటిన్యూ చేస్తే మీరు ఏ టాపిక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మంచిగా గుర్తుపెట్టుకుంటారు. సో డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లైక్ ఒక సింపుల్ డైలీ రొటీన్ చెప్పేస్తాను. 30 minutes SST ఫర్ ఎవ్రీడే. ప్రతిరోజు SSTకి ఒక 30 minutes కేటాయించండి. 10 నిమిషాలు మీరు NCERTలో ఒక సెక్షన్ ఫుల్ ఆఫ్ టాపిక్స్ అంతా చదివేస్తారు. నెక్స్ట్ 10 minutes యాక్టివ్ రీకాల్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, వై, వాట్, వేర్, హౌ, ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ 10 minutes రైట్ 2 answers. అట్లీస్ట్ ఒక 2 questions ఆన్సర్ చేయడం ట్రై చేయండి. అండ్ డోంట్ పోస్ట్ పోన్ ద మ్యాప్ వర్క్. మ్యాప్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీకు మంచి మార్క్స్ వస్తాయి. డోంట్ లీవ్ దెమ్ ఫర్ ద లాస్ట్ మూమెంట్ అండ్ మేక్ యువర్ ఓన్ 1-page కంప్రెస్డ్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఓకే, అంతగా కష్టం అనిపిస్తే మ్యామ్ ఐ వాంట్ ఫ్రమ్ యూ అని కామెంట్ చేయండి, నేనే తయారు చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డైలీ ప్రాక్టీస్ చేస్తే మీ స్పీడ్, యాక్యురసీ, కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫైనలీ రైట్ స్మార్ట్ స్కోర్ 100/100. మీకు ఒక ఫైనల్ టిప్ చెప్తా. సో ఎగ్జామినర్ షుడ్ ఫైండ్ యువర్ ఆన్సర్ ఈజీ టు చెక్. స్ట్రక్చర్ ఎలా ఉండాలన్నా, రైట్ ఆన్సర్స్ ఇన్ క్లియర్ స్ట్రక్చర్. ఇదే ద కీ. ఎగ్జామినరే కదా మీకు మార్క్స్ వేసేది. మరి ఈ ఇయర్ మనకి OSM మార్కింగ్ సిస్టమ్ లో మార్పులు వచ్చాయి, మాన్యువల్ చెకింగ్ అనేది మళ్ళీ రాబోతుంది అని చెప్పారు. సో మాన్యువల్ గా కరెక్షన్ చేస్తే టీచర్స్ ఖచ్చితంగా స్టెప్ మార్కింగ్ చేస్తారు. ఎవ్రీ స్టెప్ చెక్ చేసి ఆ స్టెప్ లో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ లో నీ ఆన్సర్ ఉంటేనే నీకు స్టెప్ బై స్టెప్ మార్క్స్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ స్టార్ట్ ఎన్ ఆన్సర్ యూ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, అండ్ పాయింట్స్ లో రాయాలి, లాస్ట్ లో కంక్లూజన్. అండ్ కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు, వాటిని నువ్వు హైలైట్ చేయడం నేర్చుకో. అండ్ పాయింట్స్, బ్రేక్ లాంగ్ ఆన్సర్స్ ని ఒక షార్ట్ పాయింట్స్ గా బ్రేక్ చేసి నీట్ గా రాయడం నేర్చుకో. ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ రెలవెంట్ ఫ్యాక్ట్స్ ని, డేట్స్ ని, ఎగ్జాంపుల్స్ ని బాగా రిపీట్ చేసి రివిజన్ చేయాలి. టైం మేనేజ్మెంట్, మీరు విత్ ఇన్ ద గివెన్ టైంలో ఆన్సర్ క్వశ్చన్ పేపర్ అంతా ఆన్సర్ చేయడానికి, అటెంప్ట్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. అది మీకు రైటింగ్ ప్రాక్టీస్ వల్ల మీకు టాపిక్ గుర్తుంటుంది, త్వరగా రాయడం అలవాటు అవుతుంది. సో నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ అంటే మీకు ఏమన్నా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అంటే మన 1-shot సెషన్స్ చూస్తే కనుక మీకు క్విక్ రివిజన్ అయిపోతుంది ఫర్ ఎంటైర్ చాప్టర్. అండ్ NCERT టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ చదవండి, అంతా అర్థం చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు ప్యాటర్న్, ప్రాక్టీస్, ఇంకా ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే ఒక అవేర్నెస్ వస్తుంది. సో మీ కంప్లీట్ SSC ఫార్ములా ఏంటి, ఈ రోజు నేను ఎప్పుడు అడిగినా చెప్పాలి. NCERT టెక్స్ట్ బుక్ చదవాలి, అండర్స్టాండ్ చేయాలి, రీకాల్ చేయాలి, రైటింగ్ ప్రాక్టీస్, రివైజ్, అండ్ దెన్ ఫైనలీ స్కోర్ 100/100. సో దాట్స్ అబౌట్ ద వీడియో. ఈ వీడియోలో 9th, 10th అంటే నాట్ ఓన్లీ 10th, ఈవెన్ 9th క్లాస్ పిల్లలు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి మనం SSTలో 100/100 స్కోర్ చేస్తున్నాము. సో మై డియర్ స్టూడెంట్స్, నేను మీకు అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాను. ఇది ఒక్క వీడియోనే కాదు, ఈ ఇయర్ ఫుల్ నేను చాలా విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్కి కనెక్టెడ్గా ఉండండి, అప్డేట్స్ అన్ని చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. దానివల్ల మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వరు. సో ఫైనలీ
మన ఛానల్ సిబిఎస్ఈ తెలుగు స్టూడెంట్స్ కోసం మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఛానల్ పెట్టడం జరిగింది. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ యొక్క వన్ షాట్ రికార్డెడ్ ప్లస్ లైవ్ సెషన్స్ ప్లస్ షార్ట్స్ కూడా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయి. అన్నీ చెక్‌ఔట్ చేయండి. మళ్ళా చెప్తున్నా 9th అండ్ 10th ఫ్రెండ్స్‌కి మీరు యూ నో రెఫర్ చేయండి, షేర్ చేయండి. సో, ఫైనల్ వన్ థింగ్ నాన్న, ఈ స్ట్రాటజీ అంతా నేను ఫాలో అయ్యి 100/100 స్కోర్ చేస్తాను అంటే మీరు కమెంట్ సెక్షన్‌లో ఐ ఐ విల్ స్కోర్ 100/100 ఇన్ ఎస్ఎస్‌టి అని కమెంట్ చేయండి. సో, థాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ యూ కెన్ చెక్ ఔట్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అండ్ థాంక్ యూ అండ్ స్టే హెల్తీ. టేక్ కేర్. బై బై.